మామూలుగా ముస్లిం మహిళలు మసీదులకి వెళ్లరు. ఎందుకంటే వారి మత ప్రకారం ముస్లిం మహిళలకి మసీదులోకి వెళ్లే హక్కు లేదు. అంటే వాళ్ళకి సంబంధించిన దానిలోకే వెళ్ళలేని వాళ్ళు ఇతర మతస్థులకి సంబంధించిన విషయంలో ఇంకెంత కఠినంగా ఉంటారో ఒక్కసారి మీరే ఆలోచించండి. అలాంటిది ఒక ముస్లిం సోదరి ఏకంగా శివాలయంలోకి వెళ్ళింది. అది కూడా మహాశివరాత్రి రోజు. ఇక ఆమె గర్భగుడిలోకి వెళ్ళగానే అక్కడ జరిగింది చూసి భక్తులంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ ముస్లిం సోదరి ఎందుకు గుడికెళ్ళింది, అక్కడ ఆమె ఏం చేసింది, ఆ సమయంలో జరిగిన అద్భుతం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఆ శివయ్య భక్తులైతే వీడియోకి లైక్ చేస్తూ కామెంట్లో ఓం నమ శివాయ అని స్మరించండి. ఓ పాత నగరంలో ఇరుకైన గల్లీలో ఒక చిన్న శివాలయం ఉంది. ఈ శివాలయంని అక్కడ ఉన్న భక్తులు కోట్ల శివాలయం అని ఎంతో భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ఉన్న శివయ్య తన దగ్గరికి వచ్చే భక్తుల కోరికల్ని తీరుస్తూ ఉంటాడని అక్కడి భక్తులని నమ్మకం, గొప్ప అనుభవం ఉంది. మామూలుగా మన హిందూ ఆలయాలకి ఇతర మతస్థులు రారనే విషయం తెలిసిందే. ఒకవేళ ఎవరైనా ఇతర మతస్థులు ఆలయాలకి వెళ్తున్నారంటే వారికి ఆ దేవుడి మీద ఉన్న భక్తి, నమ్మకం, అలాగే వారికి ఉన్న సమస్య తొలగిపోతుందేమో అనే ఒక ధైర్యం. ఈ మధ్య కాలంలో ఇతర మతస్థులు, ముఖ్యంగా ముస్లిం మతానికి చెందిన సోదరులు హిందూ ఆలయాలకి వచ్చి ఆ దేవుడి ముందు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్న దృశ్యాలు మనం చాలానే చూస్తూ ఉన్నాం. ఇలాంటివి చూస్తున్నప్పుడే మనమంతా ఒక్కటే కదా అనే భావన కలుగుతుంది. అయితే ఇలాంటిదే కోట్ల శివాలయంలో జరిగింది. అక్కడికి ఒక ముస్లిం సోదరి వచ్చి ఆ శివయ్యని చూస్తూ ఎమోషనల్ అయింది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే, ఆ శివాలయం ఉన్న పక్క వీధిలో షాహీనా అనే ఓ ముస్లిం మహిళ తన భర్త, పిల్లలతో చాలా మంచి జీవితాన్ని గడుపుతుంది. ఇక షాహీనా చాలా మంచి మహిళ, నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తుంది. అయితే ఆమె ఇంటి పక్కనే తన వయసుతో ఉన్న మరో మహిళా ఫ్యామిలీ ఉంది. ఆమె పేరు రుక్మిణి, షాహీనా చాలా మంచి ఫ్రెండ్స్. చిన్న పని కోసమైనా ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. చెప్పాలంటే ఒక కుటుంబంలా కలిసి ఉంటారు. ఒకరికొకరు బాధలు, సంతోషాలు పంచుకుంటూ ఉంటారు. అయితే రుక్మిణి ప్రతిరోజు ఉదయం కోట్ల శివాలయం దగ్గరికి వెళ్తూ ఆ శివుణ్ణి అభిషేకం చేస్తూ ఉంటది. ఇక షాహీనా ముస్లిం మతస్థురాలు కాబట్టి ఆమె గుడికి వెళ్ళదనే విషయం రుక్మిణికి తెలుసు కాబట్టి గుడికి వెళ్లే సమయంలో ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా రుక్మిణి గుడికెళ్తూ ఉండడంతో షాహీనా ప్రతిరోజు ఎందుకు వెళ్తావు, ఇంట్లోనే దండం పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉండేది. కానీ రుక్మిణి మాత్రం నవ్వుతూ నువ్వు ముస్లిం అమ్మాయివి కాబట్టి నీకు ఆ దేవుడి మహిమలు తెలియవులే అని అంటుంది. అయితే రుక్మిణికి అనన్య అనే ఒక పాప ఉండగా అనన్యకి సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా అనన్యకి తగ్గట్లేదు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వీరి కుటుంబం అనన్యకి అలా కావడంతో ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది. షాహీనా కూడా అనన్యకి ఆరోగ్యం బాలేకపోయేసరికి ఆమె కూడా చాలా బాధపడుతూ ఉండేది. అంతేకాదు అనన్య కోసం పండ్లు, మంచి హెల్తీ ఫుడ్ చేసుకొని వచ్చేది. ఇక డాక్టర్స్ అనన్య పరిస్థితి బాలేదని, ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పడంతో ఒక్కసారిగా రుక్మిణి, షాహీనా కుటుంబం తట్టుకోలేకపోయింది. అసలు ఏం జరుగుతుందా అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. చేతిలో డబ్బులున్నప్పటికీ అనన్యకి ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో శివభక్తురాలైన రుక్మిణి తన కూతురు ఆరోగ్యం కోసం ఆ శివుణ్ణి తలుచుకొని రోజులు లేవు. ఓసారి శివయ్య ముందుకెళ్ళి ఏడుస్తూ నా కూతురికి నువ్వే దిక్కయ్యా అని శివరాత్రి రోజున నా కూతురు పేరు మీద పూజలు చేస్తాను అని మొక్కి ఆ దేవుడి మీద భారం వేస్తుంది. కానీ సమయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. కరెక్ట్గా శివరాత్రి ముందు రోజే అనన్యకి చాలా సీరియస్ అవ్వడంతో ఆ రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక రుక్మిణి ఏడుపుని ఎవరూ కంట్రోల్ చేయలేకపోయారు. తన కూతురు ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని ఎంతో వేడుకుంటూ ఉంది. ఇక షాహీనా రుక్మిణికి ధైర్యం చెప్తూ ఉంది, కానీ తను కూడా ఏడుస్తూ ఉంటది. లోపల అనన్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బయట వీరి కుటుంబాలు తమ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. రాత్రంతా వాళ్ళు హాస్పిటల్ బయటనే ఉన్నారు. ఇక మరుసటి రోజు శివరాత్రి. రుక్మిణి ఏం చేయలేని పరిస్థితి. ఆ దేవుడు కనీసం కరుణించడం లేదని ఎంతో బాధపడుతూ ఉంది. ఇక షాహీనా ఆ రోజు ఇంటికి డబ్బుల కోసం రాగా ఎలాగైనా అనన్య బ్రతకాలని ఆ దేవుడిని వేడుకుంటూ ఉంది. మరోవైపు హాస్పిటల్లో అనన్య నుండి ఎలాంటి ఉలుకు పలుకు లేదని, డాక్టర్స్ సైతం ఆశలు వదిలేశారని షాహీనాకి రుక్మిణి ఫోన్ చేసి చెప్పడంతో షాహీనాకి కాళ్ళు చేతులు ఆడలేదు, కన్నీరు ఆపుకోలేకపోయింది. అయితే ఒక్కసారిగా ఆమెకి ఎందుకో ఆ కోట్ల శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి ముందు అనన్య గురించి దండం పెట్టుకోవాలని అనుకుంది. ఎందుకో ఆ దేవుడిని ఒక్కసారి వేడుకోవాలని అనుకుంటుంది. కానీ షాహీనా గుడికి వెళ్ళాలా వద్దా అనే భయంతో ఉంది. ఎందుకంటే తను ముస్లిం అని.
ఒకవేళ గుడికెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారో అనే భయం తనలో ఉంది. అలా అని ఆమెకి కాళ్ళు ఆడడం లేదు. ఎలాగైనా గుడికి వెళ్ళాలని ఫిక్స్ అయింది. అయితే షాహీనా ఎక్కడికి వెళ్ళినా బుర్ఖా ధరిస్తూ ఉంటుంది. అలా గుడికి వెళ్ళేటప్పుడు కూడా బుర్ఖా ధరించి ఒక చెంబుడు నీళ్లు తీసుకొని కాస్త కంగారుతో భయంతోనే లోపలికెళ్ళింది. శివరాత్రి కాబట్టి ఆ దేవుడికి నిండుగా పూజలు అందుతూ ఉన్నాయి. అంతేకాదు చాలా మంది భక్తులు అక్కడే శివనామ స్మరణ చేస్తూ భక్తులు లీనమై ఉన్నారు. అలా షాహీనా లోపలికెళ్ళి తను తెచ్చిన నీటితో దేవుడికి అభిషేకం చేస్తే అక్కడున్న వాళ్ళు ఏమైనా అంటారేమో అని కంగారు పడుతున్న సమయంలో ఒక పెద్దావిడ వచ్చి, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావంటే అది ఏదో గట్టి కారణమే ఉంటుంది. నువ్వు ఎలాంటి భయం లేకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయు, నిన్నెవరు ఏమనరు అనడంతో షాహీనా పెద్దావిడ చెప్పినట్టు శివలింగంపై అభిషేకం చేసి కన్నీరుతో బరువైన గుండెతో చేతులెత్తి అనన్య ఆరోగ్యం గురించి దండం పెట్టుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఆ పెద్దావిడ కనిపించదు. ఇక్కడ ఉంటుంది కదా అని షాహీనా వెతగ్గా ఆమె ఎక్కడా లేకపోయేసరికి షాహీనాకి ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. ఎంతో పెద్ద వయసులో ఉన్న ఆ పెద్దావిడ క్షణంలో మాయమయ్యేసరికి బహుశా ఆ దేవుడి అలా వచ్చారేమో అని మళ్ళీ శివుడి వైపు చూసి అనన్య బ్రతకాలి తండ్రి ఎంతో ఆశతో మొక్కి తిరిగి తన ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి బయలుదేరాలనుకున్న సమయంలో రుక్మిణి షాహీనాకు ఫోన్ చేసి, షాహీనా అనన్యకి స్పృహ వచ్చింది. అసలు డాక్టర్లు కూడా ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోయి అనన్యకి మరోసారి చెకప్ చేయగా అనన్య అంతా కోలుకుని ఉండడంతో వాళ్ళు ఇంకా షాక్ అయ్యారు. అంతా శివయ్య లీల, శివయ్య దయనే అని చెప్పడంతో షాహీనా చాలా సంతోషంగా, అవును రుక్మిణి నిజంగా శివయ్యనే అనన్యను కాపాడారు, ఇప్పుడే నేను ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి వచ్చాను అని జరిగిన విషయం చెప్పడంతో రుక్మిణి మరింత సంతోషిస్తుంది. షాహీనా చాలా సంతోషంగా హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ అనన్యని చూసి ఆ దేవుడే కాపాడాడని పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మరి ఎప్పుడైనా మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? అంటే మతం లేదా కులం అనే భేదాలు పక్కన పెట్టి కేవలం మానవత్వంతో ఎవరికైనా సహాయం చేయాలని మీకు అనిపించిందా? ఒకసారి ఆలోచించండి. మనం సృష్టించుకున్న ఈ విభజనల కంటే మనిషి ప్రాణం మరియు వారి మీద మనకున్న ప్రేమ విలువైనవి కావా? నిజానికి షాహీనా ఒక ముస్లిం సోదరి అయినప్పటికీ ఆమె తన ఫ్రెండ్ కూతురి కోసం తన మతంని పక్కన పెట్టి ఆ శివయ్య మీద నమ్మకంతో గర్భగుడిలోకి అడుగుపెట్టింది. నిజంగా ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మానవత్వం అనేది అన్ని మతాల కంటే భిన్నమైనది. షాహీనా తన మతపరమైన ఆంక్షల్ని దాటి తన పొరుగువారి కోసం చేసిన ప్రార్థన మనకి ఇదే నేర్పుతోంది. నిజమైన విశ్వాసం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే దేవుడు ఏ రూపంలోనైనా వచ్చి సహాయం చేస్తాడు. ఆ పెద్దావిడ రూపంలో వచ్చి షాహీనాకి ధైర్యం చెప్పడం, అనన్య ఆరోగ్యం కుదుటపడడం ఇవన్నీ ఆ విశ్వాసానికి ప్రతిరూపాలే. మనం నివసిస్తున్న ఈ సమాజంలో ఎన్నో విభేదాలు ఉండొచ్చు, కానీ మనం ఒకరికొకరు తోడుగా ఉంటే ఆ విభేదాలన్నీ మటుమాయమవుతాయి. షాహీనా తన చేత్తో చేసిన అభిషేకం అనేది ఒక నమ్మకం మరియు ప్రేమ కలిసిన ఒక వంతెన. మనమందరం కూడా మన జీవితాల్లో ఇలాంటి వంతెనలు నిర్మించాలి. మనుషుల్ని విడదీసే గోడల్ని కాకుండా కలిపే హృదయాల్ని మనం గౌరవించాలి. అందరూ ఒక్కటే అనే భావనలో ఉండాలి. చూశారు కదా, మరి ఈ వీడియో మీకెలా అనిపించింది కామెంట్స్ చేసి మీరెలా శివరాత్రిని జరుపుకున్నారో కూడా చెప్పండి. అలాగే హర హర మహాదేవ్ అంటూ శివయ్యని కామెంట్స్లో స్మరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. శివయ్య భక్తులైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.